ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా వార దినముల నుంచి మనం చూస్తే యుద్ధాలు ప్రారంభమైనాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తిని కోల్పోతున్నారు. ఇంకా భయము, ఆందోళన, పెరిగితనముతోనే బిక్కుబిక్కుమంటూ మరి ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇది చివరికి 3వ ప్రపంచ యుద్ధంగా కూడా మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, ఏది ఉన్నా కూడా దేవుని వాక్యం ద్వారా మనం ఎరిగిన సత్యం ఏమంటే, ఈ లోకము మనకు శాశ్వతమైంది కాదు. ఈ లోకం మనకు చెప్పాలి, అందరూ చెప్పాలి. మరి మనకు శాశ్వతమైనది ఏంటయ్యా అంటే, దేవుడు ఆయన ఉన్నటువంటి పరలోకమే మనకు శాశ్వతమైనది. అలాంటప్పుడు ఈ యుద్ధాల ద్వారా, ఈ మారణ హోమం ద్వారా మన పరిస్థితులన్నీ కూడా తారుమారు కానై ఉన్నాయి గనక మనకున్నటువంటి నిరీక్షణ ప్రకారంగా ఆ మహాశ్రమల నుండి మనల్ని తప్పించడానికి యేసు ప్రభుల వారు మన కొరకు రానై ఉన్నారు గనక ఎన్ని పనులు చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏ విధమైనటువంటి శ్రమలో ఉన్నా రానైన ఆయన రాకడను మనలో ఎవ్వరూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభుల వారి రాకడే మనకు గొప్ప ప్రయోజనం కలిగిస్తుంది. ప్రభు రాకడ ద్వారానే మనము ప్రయోజనాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. ఆ రాకడ వల్లనే ఆయన రాజ్యానికి మనం వారసులం కావలసి ఉన్నది గనక ఎటువంటి అనారోగ్యంలో ఉన్నవాడైనా, ఏ సమస్యల్లో ఉన్నవాడైనా, ఏ బాధల్లో ఉన్నవాడైనా, ఇంకా ఎలాంటి దుస్థితులు ఉన్నా కూడా దేన్ని మాత్రం మర్చిపోకూడదు, రానయున్న యేసు ప్రభుల యొక్క 2వ రాకడను మాత్రం మర్చిపోవడానికి వీలు లేదు. అన్నం తినేది మర్చిపోతున్నామా? మర్చిపోవట్లేదే. పని చేసుకునేది మర్చిపోతున్నామా? మర్చిపోవట్లేదే. అటు ఇటు వెళ్ళాలన్న మనసు కలిగినప్పుడు వెళ్తున్నామే, అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా సూర్యుని కింద పడుతున్న ప్రతి ప్రయాసం కూడా వ్యర్థము, వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థమే. ప్రయోజనం ఏంటయ్యా అంటే, మనందరి నిరీక్షణ ప్రకారముగా యేసు ప్రభుల వారు రాబోతున్న 2వ రాకడయే మన గొప్ప నిరీక్షణ. దానివల్లనే ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా ప్రయోజనము కలుగును గనుక లోకస్తుల కంటే మందిరానికి వస్తున్నటువంటి మనం అందరం కూడా ప్రభు రాకడ వైపు మనసు కలిగిన వారమై, రాబోతున్న రాకడకు మనం సిద్ధపడిన వారమై, అయ్యగారి ద్వారా దేవుడిచ్చే తన సందేశము ద్వారా మీరు వెళ్ళి ప్రార్థించి దేవుని వాక్యము ధ్యానించి నడుచుకున్నడు ద్వారా ప్రభు వచ్చినప్పుడు ప్రభు చెంతకు ఎత్తబడేవారిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియులారా, మందిరానికి రావాల్సింది దాని కొరకు. ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా పొందే స్వస్థతలు, ఆస్తులు, అంతస్తులు, ప్రయోజనాలు పొందడం వద్దని కాదు, కానీ మనము జీవించుచున్నంత కాలం వాటిని పొందుచు నిత్యము మనకు అవసరమైన ఆయన రాజ్యము పొందడానికి సంసిద్ధముగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆ యేసు ప్రభుల వారు ఈ గందరగోళంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. యేసు ప్రభు వారు రాబోతున్నటువంటి రాకడ గురించి చాలామంది రకరకాలైన బోధలు చేస్తూ ఉన్నారు. కొందరు అంటారు యుగాంతం వచ్చేస్తుంది అంటారు, గ్రహాలు పడబోతున్నాయి అంటారు, ఇంకా ఇవే చివరి దినాలు అంటారు, గడిచినటువంటి సంవత్సరాల్లో పలానా సంవత్సరమే ఇంకా చివరి సంవత్సరం, ఇంకొక దినము కూడా మనకు లేదు, యుగాంతం వస్తుంది అంటారు. యుగాంతం అనేది రాకడ తర్వాత రావాలి, ఇవి కూడా మనకు తెలిసి ఉండాలి. రాకడ రాకుండానే యుగాంతం రావడానికి వీలు గనుక ఇక్కడ ఎంతో చక్కటి బోధ మీకు చేస్తున్నారు. మరి ఈ ఊరిలో మాకు ఎంతోమంది పాస్టర్లు ఉన్నా కూడా వారితో నాతో వారు కలిసి మాత్రమే ఉండడానికి కారణం ఏమంటే, వారి తండ్రి గారు ఐపీసీ పాస్టర్ గారు, మరి మా తండ్రి గారికి ఎంతో పరిచయస్తులు,
నాకైతే వారి తండ్రి గారు పెద్ద పరిచయం లేదు, కానీ వీరు నాకు బాగా పరిచయం అయిన తర్వాత మేమందరం కూడా ఒక సత్యమునకు సంబంధించిన వారము, ఒక సంస్థకు సంబంధించిన వారం కనుక ఆ దైవ ప్రేమ చేత, వారిలో ఉన్న మంచితనం చేతనే మరి మేము బయట కలవడం కానీ, ఇట్లా సందేశాలకు రావడం, బయట మీటింగ్స్ వెళ్ళడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, వారికి ఉన్నటువంటి ఈ యవ్వన జీవితంలో మంచి లక్షణాలు, మరి ముఖ్యంగా చూస్తే మీ కొరకు ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయడం, తన సమయాన్ని దేవుని సహవాసంలో కొనసాగించడం మాకు చాలా నచ్చింది. అందుచేతనే వారితో మేము స్నేహితులుగా ఉంటున్నాం. వయసులో చిన్నవాడైనా మేము స్నేహితంగానే ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా ఈ రెండవ రాకడ అనేది ప్రతి విశ్వాసకి, వారి కుటుంబానికి అవసరమైన కార్యం. లోకంలో కొంతమందిని మనం చూస్తాం. ఒకరి దగ్గర వెళ్తే వాడు అనారోగ్యంగా ఉంటాడు, ఒకరి దగ్గర వెళ్తే వాడు అప్పుల్లో ఉంటాడు, ఇంకొకరి దగ్గర వెళ్తే వాడు కేసుల్లో ఉంటాడు. ఒక్కొక్కడి అవసరం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ మనందరి అవసరం రెండవ రాకడా. స్తోత్రం చెప్పండి. ఉద్యోగం చేసుకునేటోనికైనా రెండవ రాకడ కావాలి, పొలంలో కూలి పని చేసుకునేవానికైనా రెండవ రాకడ కావాలి. ఎందుకంటే అందరికీ ప్రయోజనం ఇచ్చే కార్యం అది. యేసుప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తల మీద ముసుకేసుకొని చదువుమా, చదివేవారు ముసుకేసుకొని చదవాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచు ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. మీ బైబిల్ అండర్లైన్ చేయాలి. మరలా వచ్చి పెన్ను, హలో హలో, పెన్ను తెచ్చుకున్నారా? ఏది పెన్ను? ఏది? మరి అండర్లైన్ చేసుకో బైబిల్లో. మరలా వచ్చి, రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆ పదము వచ్చింది కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం ఏ అంశంలో ఉన్నాము? రెండవ రాకడ అనే అంశం గురించిన సంభాషణలో ఉన్నాం, అవునా? మరి యేసు ప్రభు వారు రెండోసారి వస్తాడా లేదా అంటే మనము చెప్పేది కాదు, ఆయనే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి నుంచి 3 వచనాల్లో ఉన్న భాగాలు మనం చదువుకుంటున్నప్పుడు ఆయనే తన స్వయంగా తన నోట చెప్పిన మాట ఏమంటే, మరలా వచ్చి. ఏమన్నాడండి? నేను చెప్పింది మీరు పలకాలి, కానీ మళ్ళీ మీరు ఇంకొకటి చదివితే ఎట్లా? మరలా వచ్చి. అండర్లైన్ చేశారా? రైట్. యేసు ప్రభువే చెప్తున్నాడు మరలా వస్తాను అంటే దాని అర్థం ఏంటి? మొదటిసారి ఆయన వచ్చాడు, వచ్చి ఈ లోకంలో ఉన్నాడు కనుకనే మరలా ఏమంటున్నాడు? ఇప్పుడు వచ్చాను, మరలా వస్తానని ఆయనే చెప్తున్నాడు కనుక రెండవ రాకడ ఉందని మనకు అర్థమవుతుంది. ప్రభువు మన కొరకు త్వరగా మరలా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది మొదటి రాకడ ఉందని నమ్ముతారు, రెండవ రాకడ ఉందని నమ్ముతారు, కొంతమంది మూడో రాకడ కూడా ఉందని నమ్ముతారు. బైబిల్లో మొదటి రాకడ గురించి ఉంది, రెండవ రాకడ గురించి ఉంది, కానీ మూడో రాకడ గురించి హెబ్రీ పత్రికలోని 9వ అధ్యాయము 27వ వచనం చదవండి. అక్కడ ఏమని వ్రాసి ఉంటుందో? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. నియమింపబడెను, ఆ తర్వాత మీ బైబిల్లో రెండవసారి ప్రత్యక్షమగును అనే మాట అండర్లైన్ చేసుకోండి. రెండవ రాకడ ఉందని మాత్రమే మనకు విదితం అవుతుంది. రెండవ రాకడ ఉందంటే మొదటి రాకడ కూడా ఉందని దాని అర్థం. యేసు ప్రభు వారు కన్యైన మరియ గర్భమందు జన్మించి 33.5 సంవత్సర కాలం ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సర కాలం సేవను కొనసాగించిన, లేక పరలోక రాజ్య సంగతులు తెలియచేసిన ఆ యొక్క సువార్తను బట్టి మొదటి రాకడగా మనం చెప్తున్నాం.
ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా రెండవ రాకడ ఉందని చెప్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా హెబ్రీలకు పత్రిక రాసేటప్పుడు కూడా తెలియజేస్తున్నాడు, ఆయన రెండవసారి ప్రత్యక్షము కానై ఉన్నాడు. హల్లెలూయా. మరి మొదటి రాకడ ఉన్నట్టే, రెండవ రాకడ ఉన్నట్టే. మళ్ళీ మూడో రాకడ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా గలిబిలి చేయడం, రకరకాలమైనటువంటి అనుకూల బోధలు బయలుదేరినాయి. అందుకే యోహాను సువార్తలో మనం చదువుకున్నప్పుడు 14వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి ఏమన్నాడండి? ఇవన్నీ ఈ ప్రపంచంలో వస్తున్నటువంటి ఈ వింత బోధలు, అనుకూలమైన బోధలన్నీ కూడా మన హృదయాలను కలవరపరిచేవి. రకరకాలైన బోధలు ఉన్నాయి, అనుకూల బోధలు ఉన్నాయి. మరి ఇలాంటి బోధలకు చెవియొగ్గక, ఆ మాటలకు మన హృదయములో చోటివ్వక, దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి మొదటి రాకడ ఉంది, అది జరిగి అయిపోయింది. ఇక ఉన్నది రెండవ రాకడ. దాని కొరకే మనం అందరం కూడా మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన వాక్యాన్ని వింటున్నాం, చేతనైనంత వరకు నమ్మకంగా జీవిస్తున్నాము. రాకడలు ఎత్తబడేంత నమ్మకముగా జీవించవలసిన అవసరం మనందరికీ ఉంది. హల్లెలూయా. ఇప్పుడైతే మన చేతనైనంత వరకు నమ్మకంగా ఉన్నాం. చేతనైనంత వరకు నమ్మకముగా జీవించడము రాకడలు ఎత్తబడటకు సరిపోతుందో లేదో గనుక మనము రాకడలు ఎత్తబడేంత నమ్మకమైన జీవితాన్ని కూడా జీవించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నా. హల్లెలూయా. సరే, రెండవ రాకడ ఉంది. ఆ రెండవ రాకడలో కూడా మనకు దైవజనులైన వారు, అపోస్తులైన వారు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి మన పెద్దలు, పితరులందరూ కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి మనకు తెలియచేసిన సత్య ప్రకారముగా రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి. రెండవ రాకడలో ఏంటి ఆ 2 దశలు అంటే, మొదటిది రహస్య రాకడ, మొదటిది. రెండవది ప్రత్యక్షపు రాకడ. రహస్య రాకడ అనే మొదటి భాగము ఎందుకు అలాగ చెప్పబడిందంటే, చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం ఒకరు, మత్తయి సువార్త 24వ అధ్యాయములోనే 42 నుంచి 44 వరకు మరొకరు చదవాలి. మత్తయి సువార్త, ఒక్క నిమిషమ్మా, రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి, నిదానంగా చెప్తాను, తొందరపాటు ఏమీ లేదు. అయినంత వరకే మనం తెలుసుకుందాం, తప్పేమీ లేదు. జాగ్రత్తగా వింటే చాలు. రాసుకోలేని వారు హృదయం అనే పలకల మీద రాసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం ఒకరు, అదే 24వ అధ్యాయము 42 నుంచి 44 వరకు మరొకరు చదవండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. అలాగే 42 నుంచి 44 వచనం వరకు చదవండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. చదువునాను. అది ఈ మాట కూడా మీరు అండర్లైన్ చేయాలి. మీరు అనుకొనని గడియలో, బైబిల్ అండర్లైన్ చేయండి అమ్మా, బైబిల్ అండర్లైన్ చేయండి. మీరు అనుకొనని గడియలో, ఈ మాట మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటిగా 36వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏం చదువుకున్నామంటే, పరలోకములో ఉన్న తండ్రికి తప్ప దూతలకైనా ఏ మనుషునికైనాను రాబోతున్న యేసు ప్రభు అనే మనిషి కుమారునికైనాను ఆ రాకడ గురించి తెలియదు అని మనం చదువుకున్నాం. రెండవ మాటగా మనము అనుకొనని గడియలో రాబోచున్నది గనక తెలియకుండా జరగబోతున్న ఈ కార్యమును బట్టి దానికి దైవజనులు పెట్టినటువంటి పేరేంటంటే రహస్య రాకడ, తెలియకుండా జరిగేది. ఈ రహస్య రాకడ అనేది ఎవరి కొరకు జరగబోతుంది, ఎలాగ జరగబోతుందంటే,
తండ్రి కుడి పార్శ్వములో ఉన్న యేసు ప్రభుల వారు ఆయన తన వధువు సంఘము కొరకై మధ్యాకాశం వరకు మాత్రమే రాబోతున్నాడు గనక దీనిని రెండవ రాకడని సంపూర్ణంగా చెప్పక రెండు భాగాలుగా చెప్తూ రహస్య రాకడగాను ప్రత్యక్షపు రాకడగా చెప్పవలసి వచ్చింది. ఎందుకు రెండవ రాకడని సంపూర్ణంగా చెప్పలేదయ్యా అంటే, మొదటి రాకడ వలె పరలోకము నుండి భూలోకానికి యేసయ్య వచ్చినట్టుగా రెండవ రాకడలోని రహస్య రాకడలో మొదటి దశలో ఆయన తిరిగి భూమి మీదకి రావడం లేదు. మొదటి దశలో తండ్రి కుడి పార్శ్వం నుండి మధ్య ఆకాశం వరకే రాబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. అందుకే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, ఆ తర్వాత మనం ఆయన ఎదుర్కొన్నట్టుకు వెళ్తాము అన్నాడు. ఆయన భూమి మీదకి వస్తూ ఉంటే ఒకవేళ మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాల్సిన అవసరమేమి? అవునా? ఇప్పుడు మన ఇంటి అడ్రస్, మన చర్చి అడ్రస్ ఎవరికైనా తెలిసిందనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొరకు ఎవరు ఎదుర్కోవడానికి రావాల్సిన పని ఏమీ లేదు. కారణం ఏమి? నాకు అడ్రస్ తెలుసు కాబట్టి నేరుగా వచ్చేసాను. అదే నాకు అడ్రస్ తెలియకపోతే ఎవరో ఒకరు నా కోసం ఏం చేయాలి? ఎదుర్కోవడానికి రావాలి. ఆ రోడ్డు మీదనో మెయిన్ రోడ్లోనే ఉండి, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, నేను తీసుకెళ్తారా అని చెప్పి అన్నాను. అవునా? అలాగే యేసు ప్రభు వారు మొదటి రాకడ వలె పరలోకం నుండి భూలోకానికి వచ్చే పని అయితే మనం ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాల్సిన అవసరమేమి? ఆయన వస్తున్నాడు కదా మన మధ్యకి. కానీ రెండవ రాకడలో మొదటి దశలో తండ్రి కుడి పార్శ్వం నుండి మధ్యాకాశం వరకే ఆయన రాబోతూ ఉన్నాడు. అక్కడ ఉండి ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతో ఆయన వచ్చి పరిశుద్ధులారా ఇక్కడికి ఎక్కిరండి అని పిలిచిన పిలుపును బట్టి భూలోకములో ఉన్న వధువు సంఘము ఆయన యొద్దకే వెళ్ళవలసి ఉన్నది గనక రెండవ రాకడ సంపూర్ణత లేనందు చేత మొదటి భాగముగా రహస్య రాకడగాను, ఆ రెండవ రాకడ సంపూర్ణత కొరకై ప్రత్యక్షపు రాకడ కూడా జరగవలసి ఉన్నది. ఆ ప్రత్యక్షపు రాకడ అనేది కూడా ఎలాగూ జరుగుతుంది అని మనం చూస్తే, యేసు ప్రభు వారు తన సంఘముతో కూడా ఆయన పరలోకము నుండి ఒలీవల కొండ మీదికి రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు స్పష్టంగా చదవండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చదువుతున్నారు, అందరు గమనించండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా పోయెను. ఆయన వెళ్ళుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు ఆయన వారి ఎదురు నిలిచి ఈ యేసే చూచితురో చెప్పిరి. మీరు అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే, అప్పుడు ఒలీవల కొండ యొద్ద నుండి వారు తిరిగి వెళ్ళిరి అన్నటువంటి మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమని చెప్తున్నాము? రెండవ రాకడలోని మొదటి దశ అయితే తండ్రి కుడి పార్శ్వం నుండి మధ్యాకాశం వరకు జరుగుతుంది. అప్పుడు భూలోకంలో ఉన్న సంఘం ఆయనే ఎదుర్కోవడానికి వెళుతుంది. ఆ తర్వాత 7 ఏళ్ళు పెళ్లి విందు ఉంటుంది. ఆ పెళ్లి విందు తర్వాత పరలోకానికి వెళ్ళి మరలా అక్కడ తండ్రి యొక్క అనుమతి పొంది వారు ఏం చెబుతున్నారంటే, యేసు ప్రభు తన సంఘం అనే వధువుతో కలిసి ఎక్కడ నుండి మొదటి రాకడలో వచ్చిన తర్వాత ఆరోహణుడయ్యాడో అదే ఒలీవల కొండ మీదకి దిగరానై ఉన్నాడు. అది ఆ దూతలు కూడా ఆ గలిలయ మనుషులకు చెప్పారు. అది అవుననే దానికి వారు ఒలీవల కొండ నుంచి వెళ్ళారని కింద మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. అది ఎలా జరుగుతుందని మనం చూస్తే, రెండవ రాకడలోని రెండవ దశ ఏమని చెప్పాము? ప్రత్యక్షపు రాకడ అని చెప్పాం. ఏమని చెప్పామండి? ప్రత్యక్షత అంటే ఏంటి? కనబడుతూ జరిగే కార్యం. రెండవ రాకడలోని మొదటి దశలో రహస్యంగా, అంటే ఎవరికి తెలియకుండా జరిగిపోతుంది. ఎంత వేగంగా జరుగుతుందంటే, తూర్పున
మరి మెరుపు మెరిసి పరమంటకు వెళ్ళిపోయిన వెలుగు వలె ఉంటుంది, అంతే. రెప్పపాటులో మెరుపు మెరుస్తుంది, చక్కని వెలుగు వచ్చేస్తుంది. అది ఎటు వచ్చిందో ఎటు పోయిందో ఎవరికి కనబడనే. అలాగూ రహస్య రాకడ జరుగును, రెప్పపాటులో జరగబోతుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియడానికి వీలు లేదు. రాకడలో ఎత్తబడే వారికి కూడా తెలియదు. అది ఎప్పుడు జరుగునో వచ్చేటానికే తెలియదంటే వారి కొరకు సిద్ధంగా ఉన్నటువంటి సంఘానికి కూడా తెలియకుండా జరిగిపోయే రాకడ. అందుకే అది రహస్య రాకడ. రెండవ దశ అయితే ప్రత్యక్షపు రాకడగా మనం చెప్పుకుంటున్నాం. ప్రత్యక్షత కంటే కనపడుతూ. మరి ఒలివల కొండ దగ్గర ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆయన చూస్తుంటే ఆయన ఏం చేస్తాడు? వారి మధ్య నుండి ప్రత్యేకించబడి ఆరోహణుడాయను. అవునా? అందరు చూస్తుండగానే పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణుడైపోయాడు. అలాగే మరలా అందరూ చూస్తుండగానే ఆ ఒలివల కొండపైకి సంఘముతో రాని ఉన్నాడు గనక దానిని ప్రత్యక్షపు రాకడా అని చెప్తున్నాం. దేని స్తోత్రం. ఈ విషయం అవును అనే దానికి జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం 783వ పేజీలోనికి రండి. పాత నిబంధనలో 783వ పేజీ పాత నిబంధనలో జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమున యెరూషలేము ఎదుట ఆయన పాదములు ఉంచగా చాలు. ఇక్కడ మనం చూస్తే ఒలీవల కొండ అని రానే వచ్చింది. యేసు ప్రభు వారు మొదటి రాకడలో వచ్చి మనం కొరకు పాపములను క్షమించుటకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినములు తను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఏ ఒలివల కొండ మీద నుంచి ఆరోహణుడయ్యాడో అదే ఒలివల కొండపైకి రానై ఉన్నాడని ఆయన జన్మించక ముందే, మరి 537 సంవత్సరాలకు ముందే ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రవచించబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం, చరిత్ర ద్వారా. కాబట్టి ఎప్పుడు ఏమి సంభవించునో, ఎలాగ సంభవించునో, ఏ రాకడ ఎవరికి అవసరమో ఆ రాకడ మనకున్న ప్రయోజనమునిచ్చే సమయమున దాన్ని మనం ఎలాగున మరి పొందవలసి ఉన్నదో ఆ సత్యాన్ని తెలుసుకోవడమే నిజ విశ్వాస యొక్క లక్షణము, ఆశ, తృష్ణ అని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని సంగమా, ఈ విధముగా మరి ఆయన రాబోతున్నటువంటి ఈ రెండవ రాకడ అనేది భూలోకములో ఉన్న దేవుని సంఘము ఎత్తబడుటకున్న రహస్య రాకడ ప్రపంచ ప్రజలందరికీ ప్రయోజనకరమైంది. ఏ ఒక మతానికి, ఏ ఒక కులానికి, ఏ వర్గానికి, ఏ భాష మాట్లాడే వారికి పరిమితమైంది కాదు, కాబోదు. ఎలాగనగా ఆది మానవుడైన ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారు మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యే వరకున్న సమయము వరకు కూడా ప్రపంచములు ఎంతమంది జన్మించి మానవులుగా ఉన్నారో, వారు చనిపోయినా బ్రతికినా వారందరికీ కూడా వర్తించే రాకడే రహస్య రాకడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఎవరైతే యేసు ప్రభు యొక్క నామమును గురించి తెలుసుకుంటారో, యేసు ప్రభు నిజమైన రక్షకుడని ఎరుగుతారో, ఆయన నామములోనే పాప విడుదల ఉందని చెప్పి నమ్మి ఆయన కార్చిన రక్తము ద్వారా పాపముల నుంచి విడిపించబడి ఈ లోకాచారములకు దూరముగా ఉండి పాపమునకు దూరముగాను పరిశుద్ధుడైన యేసునకు సమీపస్తులుగా ఎవరైతే ఉంటారో అలాగూ విమోచించబడిన ప్రజల కొరకు ఆయన రాబోతున్నాడు. అలాంటి వారికి మాత్రమే ఆ రహస్య రాకడ వర్తించును. హల్లెలూయా. అందరి కొరకు అని చెప్పామని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడ్డానికి వీలు. ఎవరైనా ఎత్తబడవచ్చు, ఏ భాష, ఏ కులము, ఏ గోత్రము, ఏ మతమైనా పర్వాలేదు. కానీ రక్షణ పొందినావా? మొదటి రాకడలోని, అందుకే మేము చెప్తా ఉంటాం, మొదటి రాకడ ప్రయోజనం పొందిన వానికే రెండవ రాకడలో, రహస్య రాకడలో ఎత్తబడే అర్హత ఉంటుంది. మొదటి రాకడలో ఎవరైతే ఆయన వచ్చినటువంటి ఆ ప్రయోజనాన్ని పొందకుండా నిర్లక్ష్యమైన జీవితంతో ఉంటారో వారు ఎవరే కానీ ఆ రహస్య రాకడలో ఎత్తబడడానికి వీలు లేదనే సత్యాన్ని కూడా వాక్యం ద్వారా మేము ప్రకటిస్తూ వచ్చాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండవ రాకడ అనేది మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ.
ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా ఉండాలంటే మీరు మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, విన్న దాని ప్రకారముగా విడిచిపెట్టక ఆ వాక్య ప్రకారముగా కొనసాగండి. వాక్యమే దేవుడు గనక వాక్య ప్రకారంగా మీరు జీవించడం అంటే దేవుని చిత్తమును నెరవేర్చుటానికి దాని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియని సంగతులు తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క దైవ సన్నిధానమునకు మనం వచ్చి, అందుకే కీర్తన 16వ కీర్తనలో ఏమని అంటాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియచేసదవు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. చదవండి మా వచనం 11వ వచనం చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి మనకు తెలియని సంగతులు తెలుసుకోవడానికే మందిరానికి వస్తున్నాం. కేవలం జ్వరం వచ్చింది, అయ్యగారితో ప్రార్థన చేయించుకుందామని రాబాకండి. రావద్దని చెప్పడంలా, అందుకొరకే అంటున్నా. జ్వరం పోతే పరలోకం పోలేంగా. జ్వరం పోతుందని వచ్చినంత మాత్రాన యేసే రాకడ కొరకు ఎదురు చూచినట్టు కాదు కదా. నీ శరీరంలో ఆరోగ్యం కలుగుతుంది, సంతోషం, దేవునికి మహిమ, దేవునికి ఘనత. ఫలాని మందిరంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడని దేవునికి ఎంతో ఘనత కలుగుతుంది, ఆ మందిరానికి పేరు ప్రత్యేకతలు కలుగుతాయి, చాలా సంతోషం. కానీ కేవలం స్వస్థతల కొరకు, కేవలము ఈ లోక ప్రయోజనాల కొరకు మాత్రమే మందిరానికి వచ్చువారిగా ఉండక దేవుని రాకడలో ఎత్తబడుట కొరకై, ప్రభువా నేను నీ రాజ్య వారసుని అవ్వాలి, దేవా నేను నీ రాజ్య వారసురాలను అవ్వాలి, ఈ లోకంలో నీవు నాకేమిచ్చినా నీ రాకడలో ఎత్తబడకపోతే నాకు ప్రయోజనం లేదు కదా. ఒక దినమున ఈ లోకము లయం కాబోతుంది కదా, భూమియు దాని మీద ఉన్న సమస్తము కాలిపోనై ఉన్నవి కదా. ఒకవేళ నేనుంటే నేను కాలిపోతాను. ఆ దుర్దినమునకు ముందుగానే వచ్చి నీ వాణ్ణి తీసుకువెళ్ళే గుంపులో నేను ఉండాలయ్యా అనే నిరీక్షణ మనందరికీ అవసరమైనది. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ మన పట్ల నెరవేరితే మనం సంపాదించింది మనతో రావాల్సిన అక్కరేమి, అది మనతో ఎప్పుడూ రాదు. అది ఉన్నా దానికి మనకు ప్రయోజనాన్ని కూడా ఇవ్వదనే సత్యాన్ని మనం ఎరిగిన వారమై మనందరి ఆలోచన దైవ సంబంధంగా ఉండాలి. యేసు ప్రభు వచ్చింది కేవలం రోగం నుంచి విడుదల చేయడానికి, దయ్యముల నుంచి విడుదల పొందించడానికి, వారికి కలిగిన దరిద్రతను తీసివేయడానికి మాత్రమే కాదు, పరలోకం ఇవ్వడానికి. హల్లెలూయా. పైగా నరకము తప్పించడానికి. మనమందరం నరకపాతులు కాకూడదని, ఆయన రాజ్య వారసులం అవ్వాలన్న సదుద్దేశము చేత తన ప్రాణమును కూడా లెక్క చేయక తనకున్నటువంటి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దీనుడిగా, రిక్తునిగా, తల్లి ఆయనకు జన్మనివ్వడానికి సరైన స్థలము కూడా లేకపోయినా కూడా ఆయన మన కొరకు గొప్ప ధనవంతుడిగా ఉన్న దరిద్రుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ సుఖము లేదు, ఏ నెమ్మది లేదు. కనీసం ఈ దినాల్లో మనకు అద్దె ఇండ్లన్నా ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లన్నా ఉన్నాయి. ఆనాడు సత్రం కూడా సరిగ్గా లేకపోయింది ఆయనకి. అన్ని బాధలు పడింది. ఎందుకంటే ప్రజలకు పరలోకం ఇవ్వాలి. దారి తొలగిన ఆదాన సంతానమును తిరిగి మార్గంలోనికి తెచ్చి జీవ మార్గం యొక్క గమ్యమైన నా రాజ్యానికి వారిని వారసులుగా చేయాలని ఆయన ఇంత గొప్ప త్యాగం చేస్తుండగా మనమును దానిని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. యేసు వారి వైపు తిరిగి, చదవండిమా. చాలమ్మా, ఈ మాట అందరు అండర్లైన్ చేయండి. యేసు ప్రభుల వారు మానవులమైన మన పాపముల నుంచి మనల్ని విడిపించడం కొరకై తండ్రి చిత్తమును నెరవేర్చడానికి భూలోకానికి వచ్చిన తర్వాత ఆ దినము సమయం ఆసన్నమైనప్పుడు ఆయనపై సిలువను భారముగా మోపి
ఆ వీధుల వెంట కూడా ఆయన్ను శిక్షించుకుంటూ తీసుకొని వెళ్ళేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు, గొల్లుమని ఏడుస్తున్నారు. అయ్యో, మా ప్రభునికి ఇంత శ్రమ కలుగుతుంది, ఇంత బాధ కలుగుతుంది, ఇంత వేదన కలుగుతుంది, ఎందుకు ఇలాగ శిక్షిస్తున్నారు, ఆయన ఏం తప్పు చేశాడన్నట్టుగా మరి అందరూ కూడా బాధపడుతున్నారు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే వారి వైపు తిరిగి యెరూషలేము అండలించాలి, యెరూషలేము కుమార్తెలారా ఏమంటున్నాడు ఆయన, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. అండర్లైన్ చేశారు అందరూ. ఏమన్నాడు యేసయ్య, నా కోసం ఏడవద్దు, నా కోసం దుఃఖించవద్దు, నా కోసం రొమ్ము కొట్టుకోవద్దు, మీరు నా కోసం ఏ బాధను పడవద్దమ్మా అంటున్నాడు. మరి ఏం చేయాలయ్యా, మీకోసం మీ పిల్లల కోసం. చెప్పండి అందరూ, ఎవరి కోసం ఏడవాలి ఇప్పుడు? మన కోసం, మన పిల్లల కోసం. దేనికోసం? మా పిల్లోడు పాస్ అవ్వాలయ్యా, మా పిల్లోనికి ఉద్యోగం రావాలయ్యా, మా పిల్లవాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలయ్యా. ఉపవాసం ప్రార్థన చేసి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, వద్దని నేను చెప్పను. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. నిజమైన భవిష్యత్ ఈ లోకం విడిచి పరలోకం చేరడమే. హల్లెలూయా, హల్లెలూయా. దానికోసం మనం ఏడవాలి, దానికోసం మనం అంగలార్చాలి. అది నువ్వు నేను, మన అయ్యగారు నేను చెప్పే మాట కాదు, ఇది మన రక్షకుడు చెప్పిన మాట. అంటే చెప్పిన పని మనం చేయడంలా, చెప్పంది చేస్తున్నాం. యేసయ్య నా కోసం ఏడవమన్నాడా? హలో, మరి ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? మీకోసం, మీ పిల్లల కోసం. ఎంతమంది అయ్యా నేను మందిరానికి వస్తున్నాను, నా కుటుంబం అంతా మందిరానికి రావాలని ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు. ప్రభా, మేమందరము కుటుంబముగా మీ సన్నిధికి వచ్చినట్లుగా మేము మీ రాజ్యములో, మీరు ఆకలి ఎత్తబడి మీ రాజ్యంలో కనబడాలి, మీ ఇంటి వారిగా మేము ఉండాలని ఎంతమంది మరి ప్రార్థిస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు? మీరు చెప్పండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నా, చదువుమా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు మన రక్షకుడు? ఎవరిని మనం ఆరాధిస్తూ దేవుడు అంటున్నామో ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి నిత్య మహిమను చెల్లునట్లుగా ఆరాధనలు చేస్తున్నాము. ఆ రక్షకుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశాడు? ఆయన ప్రార్థనలను యాచనలను చేశాడు, కన్నీటితో వేడుకున్నాడంట. దేని స్తోత్రం. మరి ఈనాడు మన కళ్ళ నుంచి రాలిన కన్నీరు దేని కొరకు రాలిన ఒకసారి ఆలోచన చేయండి. కింద పడి దెబ్బలు తగిలితే కన్నమని నీళ్ళు వచ్చింటాయి. భార్య భర్తనో, భర్త భార్యనో కొడితే, ఈ కాలం అందరూ ఒకరినొకరు కొడుతున్నారులే. ఇంతకుముందు అయితే భర్త భార్య కొడుతుండే, కానీ ఇప్పుడు భార్యలు కూడా భర్తను కొడుతున్నారు. ఇది విచిత్రమైన లోకం, విచిత్రమైన కాలంగా మారిపోయింది. మొన్న ఒక యూట్యూబ్లో చూస్తే ఒక కామెంట్ ఉంది, ఏమనుకోబాకండి, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఎట్లా కాలం మారిపోయింది అనేది. నేను మా చెల్లి ఫంక్షన్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, కాబట్టి నాకు డబ్బులు ఇవ్వమని అడిగితే ఎంత ఇవ్వాలంటే 30,000 షాపింగ్ చేయాలన్నా 2,000 రూపాయలు షాపింగ్ చేయాలన్నా అని అడిగింది. అంటే వానికి తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి 2,000 చేయమన్నాడు, 2,000 షాపింగ్ చేయమన్నాడు. అంటే నువ్వు 30,000 షాపింగ్ ఏం చేస్తావని అడగలేదు, 2,000 షాపింగ్ ఏం చేస్తానని అడగకుండా 2,000 చేయమంటున్నావు, నీకు అర్థమవుతుందో లేదో నన్ను అడిగితే కదా నీ చెప్పేది అని అన్నింది. అంటే సరే నీ వాడేమన్నాడంటే, సరే 30,000 ఇస్తే ఏం చేస్తావు, 2,000 ఇస్తే ఏం చేస్తావంటే, 30,000 ఇస్తే ఒక చీర కొనుక్కుంటాను, ఒక డ్రెస్ కొనుక్కుంటాను, మేకప్ కిట్ కూడా కొనుక్కుంటాను అనింది. అయితే 2,000 ఇస్తే ఏం చేస్తావంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ము, కత్తి కొనుక్కుంటా అంటుంది. అంటే ఈ మధ్య భర్తలను చంపి డ్రమ్ములు వేసి పెడుతున్నారు కదా, తుంటలు చేసి. వాడు పిత్తరపై వద్దమ్మా 30,000 ఇస్తా తల్లి, 2,000 వద్దు, కష్టమైన 30,000 ఇస్తా అంటారు. అంటే ఎట్లా మారిపోయింది కాలం ఆలోచించే. యూట్యూబ్లో చూసిన సంగతి చెప్తున్నాను నేను.
ఇట్లా భయంకరంగా లోకం తయారైపోయింది. ఈ విధంగా ఒకరితో ఒకరు తన్నులు తిని ఏడ్చుంటారు, కింద పడినా దెబ్బలు తగిలితే ఏడ్చుంటారు, లేకుంటే ఏదో నష్టం జరిగితే ఏడ్చుంటారు. కానీ యేసు ప్రభు వారి వలె ఆమేన్ అయ్యా రాబోతున్న ఉగ్రతని రెండవ మరణం నుండి నన్ను తప్పించి, పాతాళములో చేరి రెండవ మరణమనే అగ్ని గంధకములతో మండు గుండములు పడకుండా నన్ను తప్పించండి అని కన్నీరు విరిచిన వారం ఎంతమంది ఉన్నామని ఆలోచన చేస్తే అందరికీ తక్కువ మార్కులే పడతాయి. ఏది ప్రయోజనమో దాన్ని తెలుసుకుందాం, ఏది అవసరమో దాన్ని కొనసాగిద్దాం. నా శరీరానికి ఆరోగ్యం అవసరమా? అవసరమే, తప్పే ఉంది. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నోసార్లు అలాగా ఆరోగ్యం పొందారు, దేవునికి మహిమ. మనకు ఆరోగ్యం ఉంది, వద్దని దాని గురించి అడగొద్దని చెప్పట్లేదు. కానీ ఆరోగ్యం అనేది వచ్చిన తర్వాత మరలా అనారోగ్యం కూడా వస్తుంది. పగలు వెలుగు ఎలాగొచ్చిందో రాత్రినే చీకటి కూడా రాక తప్పదు. అనుదినము జరుగుతున్నది ఇదే. పగలు వస్తుంది, వెలుగు వస్తుంది, రాత్రి వస్తుంది, చీకటి వస్తుంది. అలాగే ఆరోగ్యం వస్తుంది, మరలా అనారోగ్యం కూడా వస్తుంది. ఈ శరీరం ఉన్నంత కాలము ఇవన్నీ అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి కొరకు అడగొద్దని కాదు, కానీ వీటన్నింటికంటే మిన్నగా ప్రభు యొక్క రాకడలు ఎత్తబడి ఆయన వారిగా, ఇంటి వారిగా, పరలోకరాజ్య వారసులుగా ఉండడానికి మనము ప్రార్థించాలి. కన్నీరు కూడా విడవవలసిన వారమై ఉన్నాం. ప్రభు చెప్పాడు కదా, సీయోను కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవద్దండి, మీకోసం, మీ పిల్లల కోసం. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, యేసు ప్రభు వారు హెబ్రీ పత్రికలో చదువుకున్నట్టుగా కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థనలో ప్రతి వారు చేయవలసినటువంటి అంశం ఇదే. ఒకవేళ మనం చనిపోయే వరకు పౌలు గారితో అన్నట్టుగా, అయ్యా నాకు ఒక ఇబ్బంది ఉంది, దాని గురించి తీసుకుంటే నా కృప నీకు చాలేవయ్యా పో అన్నాడు. అవునా? ముళ్ళుందయ్యా నాకంటే ఆ ముళ్ళు తీసేస్తానన్నాడా? అడిగినందుకు తీసేస్తా పో, ముళ్ళు లేకుండా చేస్తానన్నాడా? ఆ ముళ్ళు అనే బాధ ఉండని పో, అది ఉన్నా నా కృప నీకుంది కదా చాలు పో అన్నాడు. అంటే మనం చనిపోయే వరకు కొన్ని కష్టాలు మనకు తీరకపోయినా, కొన్ని అనారోగ్య పరిస్థితులు మనల్ని విడవకుండా మనకు అనారోగ్యంలో మనం ఉన్నా అవే ప్రాముఖ్యం కాదు. ముఖ్యముగా మనం ఏంటంటే ఆయన రాకడలు ఎత్తబడి ఆయన రాజ్య వారసులమయ్యేది మనకు ముఖ్యము. దాని కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు, కొన్నిసార్లు కొందరికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా కార్యం చేసింటాడు. కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు కొంత ఆలస్యంగా స్వస్థత రావచ్చు. అప్పటికే మనకి మారుమనసు వస్తుంది, ఏమని, ఈ గుడికి వచ్చా నేను బాగా కాను, ఈ గుడి కాదు వేరే గుడికి పోదామని. వాడు ఆ గుడికి పోయినా బాగా కాదు, ఇంకేంటి వీని బతకల్లా అక్కడక్కడ తిరుక్కుంటూ ఆఖరికి ఆరోగ్యంతోనే సచ్చే రోజులు కూడా రాక తప్పవు. ప్రార్థించేవారు ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనకు తగినటువంటి కార్యము పొందే మంచి మనస్సు నీలో ఉండాలి. దాన్ని బట్టి జరుగుతుంటుంది, ఒక్కొక్కరికి త్వరగా, ఒక్కొక్కరికి ఆలస్యంగా. దానికి పాస్టర్ గారిదే తప్పు కాదు, దేవుని అసలు తప్పేమీ కాదు. కొన్నిసార్లు యేసు ప్రభు అన్నాడు, వారి అవిశ్వాసం వలన అక్కడ ఆయన కార్యములు చేయలేదు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి కార్యం జరగనంత మాత్రాన సంఘం మారాలని రూల్ లేదుగా, సహవాసం మానాలని లేదు కదా, పాస్టర్ గారిని మార్చాలని లేదు కదా. కాబట్టి మీలో కూడా అలాంటి వారు ఉండకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాం. దేని స్తోత్రం. ఏది ఏమైనా మీ కొరకు పడుతున్న ప్రయాసం, వారు చేస్తున్నటువంటి కృషి మీ కొరకు ఎవరండి? మీరు వారి బంధువుల, వారి చుట్టాల, వారి పరిచయస్తుల? ప్రభువుని బట్టి దేవుడు వారికి, తండ్రి గారికి అనుగ్రహించినటువంటి వారు. ఆ తర్వాత వారు సొంతంగా కష్టపడి దేవుని ద్వారా మిమ్మల్ని సంపాదించుకున్నారు. మీరు ఎవరో అయినప్పటికీ కూడా వారి సొంత వారి కంటే కూడా మీ కొరకు ఎక్కువగా త్యాగం చేసి వారి శరీరాన్ని, వారి ప్రాణమును మీ కొరకు ధారపోసి మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఉపవాస ప్రార్థన చేశారంటే ఆహారం తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు క్షేమంగా ఉండాలంటే ఆహారం మానివేయాలి. మీరు క్షేమంగా ఉండాలంటే తిరిగేది మానేసి మందిరంలో ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి. పైగా మీరు వచ్చేసరికి మీకు కావాల్సిన చక్కని సందేశం కొరకు చదువుకోవాలి, సిద్ధపడాలి, నిద్రలో మేల్కోవాలి, రాత్రులలో మేల్కోవాలి. ఆ ప్రయాసం అంతా దేనికంటే రెండవ రాకడలో
ఆ రాబోతున్న మొదటి దశైన రహస్య రాకడలో మీరును వధువు సంఘములో ఒకరిగా ఉండి ఎత్తబడివారుగా ఉండాలని వారు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుడు వారి ప్రయాసాన్ని బట్టి వారిని, వారి సతీమణి, వారి కుమారులను కూడా దీవించాలని, చిన్నవాడు ఈరోజు స్కూల్ కూడా పోకుండా మరి ఆసక్తిగా ఇక్కడ ఉన్నాడు, చాలా సంతోషం. దేవుడు ఆ పిల్లలను దీవించునుగాక. రాబోతున్న దినంలో ఆయన రాకడ ఆలస్యమైతే తన ఘనమైన పరిచయలో వారిని గొప్ప ప్రయోజకులుగా వాడుకోవాలని మరి మనసారా కోరుకుంటూ, వస్తున్నటువంటి మీరందరూ కూడా ప్రభు రాకడ వరకు నమ్మకస్తులుగా వస్తూ ఆయనలో ఎదగవలనని 11కు ముగించమన్నారు, కానీ 11 అయిపోతుంది కాబట్టి ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆయా ఆశలు కాకుండా రెండవ రాకడలో ఎత్తబడే ఆశ కలిగి అందరము ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రభు తన కృపను మన పట్ల విస్తరింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచి ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అవకాశం ఇచ్చిన అయ్య గారికి, కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్.